రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద సిఐటియు పిలుపు మేరకు 2 రోజుల ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కాకినాడ రూరల్ మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రూరల్ కార్యదర్శి టి రాజా మాట్లాడుతూ ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, శాంతియుతంగా ఆందోళన ధర్నాలు చేస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో వేధింపులు గురిచేసి అక్రమ అరెస్టులు చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం నుంచి అందే పథకాలకు అర్హులుగా ఆశా వర్కర్లను ఆమోదించాలని, పనిభారం తగ్గించి ఆన్లైన్ వర్కులు సచివాలయం సిబ్బందికి అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆశా వర్కర్ల యూనియన్ రూరల్ అధ్యక్ష కార్యదర్శులు నాయకురాలు కె విమల, ఎం బేబీ మాట్లాడుతూ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేసి తమ డిమాండ్లకు పరిష్కారం అయ్యే వరకు పోరాడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకురాలు డి రేష్మ, మణి, కె పార్వతి, సుమారు 95 మంది ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. మేము నాణ్యమైన కోరికల కోసం అని చెప్పేసి ఫిబ్రవరి 8వ తారీఖున మేము చెలో విజయవాడ కోసం బయలుదేరినప్పుడు మమ్మల్ని గృహ నిర్బంధం చేశారు. 7వ తారీఖు నుంచే మమ్మల్ని గృహ నిర్బంధం చేశారు. ఎందుకని చేశారో మాకు అర్థం కాలేదు. మేము న్యాయమైన కోరికలు తీర్చమని మా న్యాయమైన కోరికలు తీర్చమని చెప్పేసి మేము ధర్నా చేయడానికి కోసమని వెళ్ళాము. అంతేకాని మేము ఏం దొంగతనాలు అవి చేయలేదు కదా. కానీ చాలా దారుణంగా మమ్మల్ని అయితే అరెస్టులు చేశారు ఈ పోలీసులు. ఒక ఆడవాళ్ళని కూడా చూడకుండా మమ్మల్ని చాలా దారుణంగా హింసించారు ఈ పోలీసులు. మరి ప్రభుత్వం అయితే చాలా మొండిగా ఉంది. మాకు అయితే వర్కులు ఎంత దారుణంగా ఉన్నాయంటే చాలా దారుణంగా, పని ఒత్తిడి కూడా ఎక్కువైపోయింది. న్యాయమైన కోరికలను మేము ఏం అడిగాం? కనీసం వేతనం 10,000 ఇస్తున్నారు. 10,000 కాకుండా 26,000 కనీస వేతనం ఇమ్మని అడిగాం. దాంతోపాటు మమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీగా గుర్తించారు. గవర్నమెంట్ ఎంప్లాయీగా వచ్చి మాకేమి గవర్నమెంట్ వచ్చే పథకాలు, సంక్షేమ పథకాలు కూడా ఏం వర్తించట్లేదు. మరి అవి కావాలని అడిగి మాకు ఒక మెటర్నిటీ సెలవులు లీవులు లేవు, ఒక సెలవులు లేవు, ఏమీ లేవు. 24 గంటలు మేము డ్యూటీ చేయవలసిందే. కనీసం గవర్నమెంట్ వాళ్ళు చేసే డ్యూటీలు కావాలి, టైం ఉంది, కానీ మాకైతే ఒక టైమింగ్స్ అనేదే లేదు. ఏ టైం అయితే ఆ టైంకి మేము డ్యూటీలో ఉండవలసిందే. దాంతో ఆన్లైన్ వర్క్లు ఎక్కువైపోయినాయి. ఫోన్లు ఇచ్చారు. ఆ ఫోన్లు అయితే నాణ్యమైన ఫోన్లు ఇమ్మని చెప్పేసి అడుగుతున్నాం. ఆ ఫోన్లో వర్క్ మేమేంటి, ఫోన్లోనే వర్క్ చేయాలి, రికార్డులు చేయాలి, 2 చేయాలి. ఇటు ఊర్లోనే పని చేస్తామా, ఇటు ఆన్లైన్ వర్కే చేస్తామా, రికార్డులే రాస్తామా, పేషెంట్లు కూడానే వెళ్తామా? ప్రతి దానికి ఇచ్చేస్తున్నారు. సచివాలయంకి వచ్చి కూర్చోమంటున్నారు. సచివాలయం మాకు సంబంధం లేని ఫీల్డ్ వర్క్, మేము చేయవలసిన ఫీల్డ్ వర్క్. న్యాయమైన డిమాండ్లను ఏం అడుగుతున్నాము? 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి బెనిఫిట్ ఇమ్మని అడుగుతున్నాము. ప్రమాద బీమా ఇమ్మని అడుగుతున్నాము. మేము రోడ్ల మీద తిరుగుతున్నాము. ఏదన్నా అవుతుంది మా పని ఏంటి? మా ఇన్సూరెన్స్ అవి ఇమ్మని అడుగుతున్నాము. అంటే అంతకన్నా గొంతెంపు కోరికలు ఏమి అడగట్లేదు కదా. ఆ పట్ల అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. నా అక్కలు, నా చెల్లెలు అన్నారు, కానీ ఏ విధంగా కూడా మమ్మల్ని ఆడవాళ్ళుగా గుర్తించలేదు. నిన్న మరి ధర్నాకి వెళ్తే చాలా దారుణంగా హింసించారు మమ్మల్ని అయితే కనుక. కానీ ఇలాగ ఉంటే కనుక మేము ఎంతకన్నా ముందుకే వెళ్తామని చెప్పేసి మేము చెప్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 8వ తారీఖుని చలో విజయవాడ పిలిపిస్తే 2 రోజుల పాటు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పోలీసులు అక్రమంగా అరెస్టులు చేసి 2 రోజుల పాటు నిర్బంధించారు. అయినా కాకుండా వేలాది మంది చలో విజయవాడ వెళ్ళి సీఎం మా సమస్యలు పరిష్కరించమంటే అక్రమ అరెస్టులు అని చెప్పి గొంతెత్తి నిర్ణయించారు. చర్చలకై పిలిచి ఆశా వర్కర్ల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన ధనలక్ష్మి గారిని చర్చలకై పిలిచి ఆఫీసులోనే అరెస్ట్ చేసిన పరిస్థితుంది. ఇలాగా సమస్యలు పరిష్కరించమని, కనీస వేతనం ఇవ్వమని, అలాగే టీఏడీఏలు ఇవ్వమని చెప్పి, ఇతర సౌకర్యాలు కల్పించాలని చెప్పి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని చెప్పి, 10,000 జీతంతో ఏ విధంగా బతకాలని చెప్పి ప్రశ్నించిన ఆశా వర్కర్ల మీద అక్రమంగా అరెస్టులు పెట్టి కేసులు పెట్టారు. ప్రభుత్వం తక్షణం స్పందించాలని చెప్పి ఆందోళన చేస్తుంటే పిలవకుండా భవిష్యత్తులో ఉద్యమం చేస్తామని చెప్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డికి భయం లేదు, నాకు అసలు భయం లేదు. ఎన్నికల్లో గెలవడం కోసం మీరు 2 ఓట్లు గెలవండి, 2 ఓట్లు వేయండి అని చెప్పి పిలిపిస్తా ఉన్నారు. మేము కూడా 2 ఓట్లు ఎవరికి వేయాలని కూడా మేము కూడా ఆలోచిస్తా ఉన్నాం. మేము కూడా సిద్ధమే, యుద్ధానికి సిద్ధం. మీరు ఎన్నికల సిద్ధమైతే మేము కూడా యుద్ధానికి సిద్ధమే. ఈ రోజు ఎవరైతే ఆశా వర్కర్లు, అంగన్వాడీ, స్కీమ్ వర్కర్ల సమస్యలు ఎవరైతే పరిష్కరిస్తారో, ఎవరైతే జీతాలు పెంచుతారో వాళ్ళకి మాత్రమే ఓటేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని, లేకపోతే యుద్ధం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నా పేరు టి రాజా, కాకినాడ రూరల్ కార్యదర్శి.